సభా సరస్వతికి సహస్ర కోటి వందనాలు. సభాసదులకు, విచ్చేసిన పెద్దలకు స్వాగతం, నమస్కారాలు. సనాతన ధర్మం, వేదాంతం, భక్తి తత్వాలకి అత్యంత సమర్థవంతంగా భాష్యం చెప్పి బంధుత్వం కలుపుతూ సాక్షాత్ సమన్వయ సరస్వతిగా విరాజిల్లుతూ బ్రహ్మ తత్వర్థ నిధిగా పేర్కొనబడి వేద విద్యా విశారదగా గౌరవింపబడుతూ అపర వేదాంత శిరోమణిగా భాసిల్లుతున్న ఈశ్వర సేవా తత్పరులు, తత్వజ్ఞాని, వేదాంతి అయిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని నేను మీకు ఈ సాయంకాలం ఈ సభకి పరిచయం చేయకపోవటం అన్నది ఒక సాహస కృత్యమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శర్మ గారు జగమెరిగిన విద్యానిధి. చెన్నై ప్రేక్షకులకి 1998 నుండి తమ శివపదం, ప్రవచన ధారావాహికల ద్వారా చిరపరిచితులు. వారు శాస్త్ర కార్య వేదాంత విహాయసంలో ఉజ్వలంగా భాషించే శివతత్వ తారికల్ని కొన్ని ఏరి తమ భాషా సమర్థతతో, సృజనాత్మకతతో ఆ పదాలని మరింత కాంతివంతం చేస్తూ తమ సమన్వయ ధోరణి అనబడే సూత్రంతో ఆ తారికలని మాలలల్లి రోజుకొకటి చొప్పున 1000 శివపద మాలికలతో శివార్చన చేసినటువంటి శివభక్తులు. అయినా సభా సంప్రదాయాన్ని మన్నిస్తూ నా బాధ్యతని నిర్వర్తిస్తూ శర్మగారిని గురించి కొన్ని మాటలు చెప్తున్నాను. 1967లో ఒరిస్సాలో అస్కా గ్రామంలో జన్మనెత్తిన వీరు చిరుతప్రాయం నుండే భక్తి భావన, కవిత్వం, సాహిత్యం ఎడల ఆసక్తి దండిగా మెండుగా కలిగి కళామ తల్లికి అనుంగు బిడ్డలయ్యారు. కొంతకాలం పాత్రికేయులుగాను, మరికొంతకాలం చెన్నై నగరంలో తెలుగు చిత్రరంగంలో పాటల రచయితంగాను పనిచేశారు శర్మగారు. వారి ప్రతి సృజనాత్మక కృషిలోనూ, ప్రతి అవతారంలోనూ విద్యాలక్ష్మి ఒక పక్క, విజయలక్ష్మి మరొక పక్క వారితో పాటు ఉండి వారిని సంపూర్ణంగా అనుగ్రహించారు. తెలుగు సినీ రంగంలో అభిమానము, ఖ్యాతి అలలు అలలుగా తోసుకొస్తున్న అనువైన సమయంలోనే శర్మగారు ఆ రంగంలోంచి బయటికి తప్పుకుని ఆధ్యాత్మిక చింతన, ఆర్ష ధర్మ పరిరక్షణ, ఇవే నా వ్యాపకం, ఇదే నా కర్తవ్యం అంటూ విజయవాడ చేరుకున్నారు. అప్పటి నుంచి ప్రవచనాలు, వ్యాఖ్యానాలు చేస్తూ వేదాంత జ్ఞాన సారాన్ని భారతదేశంలోనూ విదేశాల్లోనూ స్ఫూర్తిదాయకంగా విరివిగా పంచిపెట్టే కార్యక్రమాలు రచిస్తూ వాటికి తన జీవితాన్ని అంకితం చేశారు. శర్మ గారికి శర్వాణి సంగీత సభకి చాలా సన్నిహితమైన సంబంధమే. ఎందుకంటే శర్మ గారు రచించిన శివపాదం పాటల్లో ఆణిముత్యాల్లాంటి 111 పాటలు వారి శివపాదం పుస్తకం రూపంగా తొలిసారిగా 1998లో శర్వాణి సంగీత సభ చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ మినీ హాల్లో పుర ప్రముఖుల, జ్ఞాన వృద్ధుల అనేకుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. అప్పుడు ప్రారంభించిన ఈ శివపద సంగీత దీక్ష తర్వాత 4 సంవత్సరాలు శర్వాణి వారు నిర్విఘ్నంగా, నిర్విరామంగా, వార్షికంగా కొనసాగిస్తూ వచ్చారు. అదే సమయంలో హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు వంటి మహానగరాల్లో శివపదం కార్యక్రమాల ఖ్యాతి, ఆ పాటల ఎడల జనానికి గల మక్కువ దినదిన ప్రవర్ధమానం అవుతూ వస్తున్నాయి. సంగీత సామ్రాట్టులు శివపదానికి స్వరకల్పనలు చేశారు. శ్రీ మల్లాది సూరిబాబు గారు, శ్రీ తాడేపల్లి లోకనాథ్ శర్మ గారు, శ్రీ విఎల్వి సుదర్శన్ గారు, శ్రీ బాలసాయి గారు, శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారుల సంగీత సారథ్యంలో శివపదం ఎన్నో వసంతాల్ని చవిచూసింది. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి శైలజ గారుల శివపదం పాటలకి వారి తీయని కంఠంతో సభాముఖంగా పాడటం ద్వారా ఆ పాటల్లోని అక్షరమైన, అమృతమైన మాధుర్యాన్ని ప్రేక్షకులకి చవి చూపించారు.